హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి నేనైతే రెడీగా ఉన్నానండి ఈనాటి మన గెస్ట్ తోటి మీ అందరికీ ఒక చక్కటి రెసిపీని పరిచయం చేయడానికి. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా ఇవి చూసి నేర్చుకోవడానికి? అలాగే మీకు తెలిసిన రెసిపీస్ని ఈ కార్యక్రమం ద్వారా మాతోటి మా ప్రేక్షకులతోటి పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, చక్కటి గిఫ్ట్ని కూడా గెలుచుకోండి. మరి ఇవాల్టి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? మరి ఈనాటి మన పార్టిసిపెంట్ వెంకటలక్ష్మి గారు రెడీగా ఉన్నారండి. మరి ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాము. అలాగే ఆవిడ మనకి ఏం తయారు చేసి చూపించబోతున్నారో ఆవిడని అడిగి కనుక్కుందాం. వెంకటలక్ష్మి గారు, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. వెంకటలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? బాబుని చూసుకుంటే వెళ్తా. ఓకే, అంటే కేర్ టేకర్ గా ఉన్నారనమాట. వెరీ నైస్ అండి, వెల్కమ్ టు అవర్ షో. మరి ఈ రోజు మా షో ద్వారా మా ప్రేక్షకులకి మాకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? సొరకాయ వెల్లుల్లి కారం. ఓకే, ముందుగా సొరకాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్, పసుపు. మరి సొరకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తారా? వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ కొట్టాలి. ఓకే, ముందుగా వెల్లుల్లిని పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. ఇది చేసుకుందాం. వెల్లుల్లి ఘాటు, కారము, పచ్చిమిరపకాయల కారం కొంచెం బాగా స్పైసీగా ఉండబోతుందండి ఇది. సో కచ్చపచ్చగా మనం వెల్లుల్లిపాయలని పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకొని సొరకాయ ముక్కలు వేయించుకుందాం. ఓకే, సరిపడగా ఆయిల్ వేసి సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కి నూనె మళ్ళీ వేడెక్కాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోపు మీరు కేర్ టేకర్గా ఉన్నారు అని చెప్పారు కదా, అంటే ఎవరిని చూస్తున్నారు? అంటే ఏజ్ పిల్లలు? ఒక 2 సంవత్సరాల బాబు. ఓకే, సో మార్నింగ్ నుంచి నైట్ వరకు అట్లానే 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు. సో మీకు వంటలు బాగా ఇంట్రెస్టా? చిన్నప్పటి నుంచి బాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఇది సొరకాయ వెల్లుల్లి కారం అనేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలుగా మనం ఉల్లి కారంతో ఎక్కువగా తింటూ ఉంటాం కదా, ఇది వెల్లుల్లి కారం కొంచెం డిఫరెంట్ రెసిపీ. పచ్చిమిర్చి ఇంకా సింపుల్గా మనకి తొందరగా అయిపోవాలని. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా, సింపుల్గా అయిపోతుంది. నేటివ్ ఎక్కడండి మీది? అంటే గోకవరం అని జగ్గుపేట దగ్గర దూరం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే, ఎంతకాలంగా ఉంటున్నారు హైదరాబాద్? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఓకే, నూనె వేడెక్కిందేమో చూద్దామా? చూద్దాము. బాయిల్ చేసాము అంటే టైం పడుతుంది కదా, ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నాం. లేదంటే అలా డైరెక్ట్గా మనం ఇంటికాడ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం టైం పడుతుంది అని కొంచెం బాయిల్ చేసి పెట్టాం. ఓకే, లేదంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది, ఆయిల్లోనే మగ్గుతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో మనకి టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక సొరకాయ ముక్కల్ని ముందుగానే కొంచెం బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక పూర్తిగా ఆయిల్లోనే మగ్గితే కనుక ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారండి. సో చూద్దాం. సో
ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు అసలు మీరు చేస్తున్న పని గురించి తెలుసుకుందాము. కేర్ టేకర్ గా ఉండాలంటే ఎంతో ఓర్పు ఉండాలి, చిన్నపిల్లల్ని దట్టు చూసుకోవాలి అని అంటే చాలా పేషెన్స్ కదా. ఎట్లా ఉంటాడు బాబు? బాగా అల్లరి చేస్తాడా లేకపోతే మిమ్మల్ని బాగా తిప్పిస్తూ ఉంటాడా? ఎక్కువ తిప్పిస్తాడు, బాగా అల్లరి చేస్తాడు. ఓకే, కానీ ఇంకా తప్పదు, చేయాలి కదా మన డ్యూటీ. ఓకే ఓకే. ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనకి అన్ని చూసుకోవాలి. ఓకే, తినిపిస్తున్నా ఆడిపిస్తున్నా ఏదన్నా చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా. ఓకే, మన పిల్లల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్. మరి ఈ మధ్యలో మీకు ఈ షో గురించి ఎలా తెలిసింది? చూడడానికి టైం ఉందా? ఎలా వచ్చారు? తెలిసిన ద్వారాగా చెప్పారు, ఒకసారి పోలే చూద్దాం అది ఏమన్నా. సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. అంటే ఇప్పుడు ఈ సాల్ట్ మీరు ఓన్లీ ముక్కలు మగ్గడానికి వేస్తున్నారు లేకపోతే పూర్తిగా కూరకు సరిపోయే సరిపడిగా వేసేస్తున్నారు? అంటే తొందరగా మగ్గాలంటే పసుపు కూడా వేస్తారు కదా, ఇప్పుడే వేస్తారా లేకపోతే తర్వాత వేస్తారా? అదే కొంచెం మగ్గాక వేయాలంటే వేస్తే మళ్ళీ మాడిపోతుంది కదా. కొంచెం నూనెలో మగ్గాక వేసుకుంటే ఉడికిందా లేదో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. కాసేపు మగ్గాక అప్పుడు తర్వాత కారం వేసుకోవాలి. ఓకే, కొంచెం అది. ఓకే, అంతే, చాలా క్విక్ రెసిపీ. ఓన్లీ సొరకాయ ముక్కలు మగ్గడానికి మాత్రమే టైం పడుతుంది. ఓకే, ఇది వేసి ఒక 2 నిమిషాల్లో దించేసుకోవాలి. వేసి అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వేద్దామండి, వెల్లుల్లి పచ్చిమిర్చి కారం. ఓకే, సో వెల్లుల్లి కూడా మనం పచ్చిగా వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. కొంచెం 1 నిమిషం అయ్యాక అదే పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉంచుదాం. ఓకే, అయిపోయిందమ్మా, చూద్దాం. ఓకే, అయిపోయింది, తీసేద్దాం. ఓకే, సొరకాయ వెల్లుల్లి కారం అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. చూస్తున్నారు కదండి, సొరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ వెల్లుల్లి కారానికి కావలసిన పదార్థాలు: తరిగిన సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. సొరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి సొరకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు, తయారు చేసుకున్న
పచ్చిమిర్చి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని మరికొంతసేపు మగ్గించి దించితే సొరకాయ వెల్లుల్లి కారం రెడీ. సొరకాయ వెల్లుల్లి కారానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. బాగుందండి. ఓవరాల్గా చూడడానికి అయితే కనుక మనకి మొత్తం లైట్ కలర్లో గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఎండుకారం అనేది వాడలేదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే పచ్చికారము అలాగే వెల్లుల్లిపాయలు ఈ రెండు కూడా స్పైస్ లెవెల్స్ని చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసినట్టుంది. అలాగే సొరకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉందండి. చూడ్డానికేమో చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. సో క్విక్గా అయిపోయే రెసిపీ, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలంటే, చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు తొందరగా చేసుకోవాలంటే కనుక ఇలాంటి రెసిపీ ఒక గో టు రెసిపీ లాగా చెప్పచ్చు. సో చాలా బాగుందండి వెంకటలక్ష్మి గారు. మరి దీని తర్వాత నెక్స్ట్ రెసిపీ ఏంటండి? వంకాయ కొత్తిమీర కారం. ఓకే. మరి వంకాయ కొత్తిమీర కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్. మరి వెంకటలక్ష్మి గారు ముందుగా ఏం చేసుకోవాలంటారు? పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. ఓకే. ఇలా కట్ చేసి వేసుకుంటే కొంచెం తొందరగా నలుగుతుంది. ఇది అయిపోయింది. ఓకే. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకుందాం. ఓకే. స్టవ్ అంటించి ఓకే ఆయిల్ వేసి సో ఈ రోజు మీరు రెండు కూడా కొంచెం కారం కారంగా ఉండే రెసిపీస్ చూపించారు కదా. మామూలుగా మీరు ఎలా తినడానికి ఇష్టపడతారు? స్పైసీగానా కొంచెం మైల్డ్గానేనా? కారంగానే తింటారు. ఓకే. సో ఆకుకూరలు అవి ఎక్కువగా వాడుతుంటారా? ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు. ఓకే. నాన్ వెజ్ ఎక్కువ తినరు, వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఇప్పుడు మీ పాప 10th క్లాస్ చదువుతుందన్నారు కదా. ఓకే. అంటే ట్యూషన్కి అట్లా వెళ్తుందా లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని చదివిస్తారా? లేదు, తనే చదువుకుంటాను, నేను చదువుకోలేదు. ఓకే. ప్రైవేట్ పెడదామని. ఓకే. ఇంకా స్కూల్లోనే ప్రైవేట్ క్లాస్ పెట్టారు, ఇంకా అక్కడే చదువుకొని వస్తుంది. ఓకే.
ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుందాం. అంటే వంకాయలు కదా, కొంచెం ఫస్ట్ వేస్తాం. కాసేపు మగ్గనిద్దాం. సో ఇప్పుడైతే మీరు ముక్కలుగా కట్ చేశారు కదా, లేదంటే కనుక గుత్తి వంకాయలు కాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా మనకి ఎలా కావాలంటే అలా. ఓకే, ఇష్టంగా తింటుందా అండి మీ అమ్మాయి ఇలాంటి వంటలన్నీ కూడా? అన్నీ తింటది, ఏమి వద్దండి, ప్రతిదీ తింటుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కారం వేద్దాం. ఓకే, అయిపోయిందమ్మా, ఒకసారి చూద్దాం. ఓకే, అయిపోయింది. బౌల్లోకి తీసేసుకో. ఓకే, వంకాయ కొత్తిమీర కారం రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో వంకాయ కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ కొత్తిమీర కారానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె కాగిన తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్స్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి మిశ్రమం వేసి బాగా కలుపుకొని మరికొంతసేపు మగ్గించి దించితే వంకాయ కొత్తిమీర కారం రెడీ. వంకాయ కొత్తిమీర కారానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా, వంకాయనండి అంటాం కదండి. అదిరిపోయిందండి. చక్కగా కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు వేసి మంచి కాంబినేషన్లో తయారు చేసేసారు. సో మనకి జనరల్గా తెలిసిన రెసిపీనే చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారు కదా. ఇది వచ్చి మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైస్ లెవెల్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కారం అనిపిస్తే కనుక కొంచెం తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే. లేదు ఇలా ఆంధ్ర స్టైల్లో ఇలా కారంగా తినాలి అనుకుంటే కనుక బ్యూటిఫుల్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది, తొందరగా అయిపోతుంది కూడా. కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తో డెఫినెట్గా దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి వెంకటలక్ష్మి గారు చాలా బాగున్నాయండి. ఇవాళ మీరు మాకు చూపించిన 2 రెసిపీస్ కూడా పచ్చగా ఉన్నాయి. అటు సొరకాయ వెల్లుల్లి కారం కానీ, లేదంటే కనుక ఇప్పుడు మీరు తయారు చేసి చూపించిన వంకాయ కొత్తిమీర కారం కానీ, 2 కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తూ చాలా క్విక్గా చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ని మా అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రారండోయ్ వంటలు చేద్దాం తరఫున మీకోసం ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే, ఎలా అనిపిస్తుందండి మీకు తెలిసిన రెసిపీస్ని ఇట్లా మా ప్రేక్షకులందరితోటి పంచుకోవడం? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ వరకు వస్తామని అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి.
మరి చూసారు కదండి వెంకటలక్ష్మి గారు పరిచయం చేసిన ఈ 2 రెసిపీస్ని. మరి మీరు కూడా ఇంట్లో వీటిని ట్రై చేయాలి అనుకుంటే మరొక ఎపిసోడ్లో మరికొన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.